ఫ్రెండ్స్ ఈ వీడియోలో వచ్చేసి మనం C++ యొక్క సింటాక్స్ అయితే తెలుసుకుందాం అనమాట. ఇక్కడ వచ్చేసి మీరు ఈ ప్రోగ్రామ్ చూడొచ్చు. ఈ ప్రోగ్రామ్ లో ప్రతి ఒక్క లైన్ ని మీకు అయితే ఇప్పుడైతే నేను ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో ఫస్ట్ లైన్ వచ్చేసి #include iostream. సో ఇదైతే మనం ఫస్ట్ లైన్ లో అయితే తీసుకున్నాం అనమాట. ఇది వచ్చేసి ఒక హెడర్ ఫైల్ లైబ్రరీ అనమాట. మన సి లాంగ్వేజ్ లో కూడా తీసుకుంటే మనం #include stdio.h సో ఇట్లా తీసుకునే వాళ్ళం కదా. సేమ్ మనం ఈ C++ లో కూడా ఒక హెడర్ ఫైల్ అయితే తీసుకుంటున్నాం అనమాట. సో ఈ హెడర్ ఫైల్ అయితే తీసుకున్నాము. సో ఈ హెడర్ ఫైల్ దేనికి వర్క్ అవుతుందంటే మనకి ఇన్పుట్ అండ్ అవుట్పుట్ అనమాట. అంటే మనం ఏదైనా ఇన్పుట్ తీసుకోవాలనుకున్నా లేదా మనం ఏదైనా అవుట్పుట్ ప్రింట్ చేయాలన్నా దానికి ఈ హెడర్ ఫైల్ అనేది వర్క్ అవుతుంది అనమాట. నెక్స్ట్ లైన్ 2 అంటే మనం ఇది యూజింగ్ నేమ్ స్పేస్ std అనేది ఎందుకు యూజ్ చేస్తున్నామంటే మనం నేమ్స్ క్రియేట్ చేయడం కోసం అనమాట. దేనికి ఆబ్జెక్ట్స్ అండ్ వేరియబుల్స్ కి నేమ్స్ క్రియేట్ చేయడం కోసం మనం అయితే దీన్ని అయితే యూజ్ చేస్తున్నాం అనమాట. నెక్స్ట్ వన్ వచ్చేసి లైన్ 3 ఏ బ్లాంక్ లైన్ అంటే ఇక్కడ మనకి ఎంటీ లైన్ అయితే ఉంది కదా అది. ఏ బ్లాంక్ లైన్ C++ ignores white space but we use it to make the code more readable. C++ వైట్ స్పేస్ ని ఇగ్నోర్ చేసేస్తుంది అంటే పట్టించుకోదనమాట. కానీ మనం వైట్ స్పేస్ అని తీసుకుంటే బెటర్. ఎందుకంటే మనకి ప్రోగ్రామ్ రీడ్ చేసేటప్పుడు చాలా సింపుల్ గా ఉంటుంది అండ్ అవతల వాళ్ళకి కూడా ఈజీగా అర్థమవుతుంది కాబట్టి మనం వైట్ స్పేస్ ని అయితే తీసుకోవచ్చు ఎక్కడ కావాలన్నా కూడా. నెక్స్ట్ వన్ వచ్చేసి లైన్ 4 అనదర్ థింగ్ దట్ ఆల్వేస్ అపియర్ ఇన్ ఏ C++ ప్రోగ్రామ్ ఈస్ ఇంట్ మెయిన్. మనకి ఎవ్రీ C++ ప్రోగ్రామ్ లో కూడా మనకి ఇంట్ మెయిన్ అనేది ఉంటుంది అనమాట ఖచ్చితంగా. దిస్ ఈస్ కాల్డ్ ఏ ఫంక్షన్. ఎనీ కోడ్ ఇన్సైడ్ ఇట్స్ కర్లీ బ్రాకెట్స్ విల్ బి ఎగ్జిక్యూటెడ్. అంటే ఈ మెయిన్ ఫంక్షన్ ఏదైతే ఉందో ఈ మెయిన్ ఫంక్షన్ లోపల ఉన్న కోడ్ మాత్రమే మనకి ఎగ్జిక్యూట్ అవుతుంది అనమాట. అంటే మనం రాసే ప్రింట్ ఫంక్షన్స్ కానీ అవుట్పుట్ కానీ మనం తీసుకునే అర్థమెటిక్ ఆపరేటర్స్ కానీ ఇంకా చాలా అయితే ఉంటాయి కదా, అదంతా కూడా మనం ఈ మెయిన్ ఫంక్షన్ లోపలే తీసుకుంటాము. ఈ మెయిన్ ఫంక్షన్ లోపల తీసుకున్నది మాత్రమే మనకి ఎగ్జిక్యూట్ అయ్యి మనకు అవుట్పుట్ అయితే వస్తుంది అనమాట. నెక్స్ట్ వన్ వచ్చేసి సి అవుట్ అనమాట. మీరు దీన్ని కౌట్ సో ఇట్లాగా పలుకుతారు కానీ దీన్ని ప్రొనౌన్స్ చేసేది ఎట్లాగంటే సి అవుట్ అనేది మనం అయితే ప్రొనౌన్స్ చేయాలన్నమాట. సి అవుట్ ఈజ్ అన్ ఆబ్జెక్ట్ యూజ్డ్ టుగెదర్ విత్ ద ఇన్సర్షన్ ఆపరేటర్. అంటే ఈ ఇన్సర్షన్ ఆపరేటర్ ద్వారా మనం దీన్ని అయితే యూజ్ చేస్తాం అనమాట. ఇది యూజ్ చేస్తే మనకి ఏమవుద్దంటే ప్రింట్ అవుద్ది అనమాట. టెస్ట్ అన్నది అంటే అవుట్పుట్ వస్తుంది మనకి. ఇక్కడ నేను హలో వరల్డ్ అనేది తీసుకున్నాను కదా, ఇది వచ్చేసి మనకి ప్రింట్ చేస్తుంది అనమాట. మనం సి లాంగ్వేజ్ లో ప్రింట్ ఆఫ్ యూజ్ చేస్తున్నాం కదా, ఇక్కడ దాని బదులు సి అవుట్ అనేది యూజ్ చేస్తున్నాం అంట. అంతే డిఫరెన్స్. అండ్ మీరు అక్కడ గుర్తు పెట్టుకోవాల్సింది ఏంటంటే ఎవ్రీ C++ స్టేట్మెంట్స్ ఎండ్స్ విత్ ఏ సెమీ కాలన్. ఇక్కడ మీరు గమనిస్తే మనకి ఇక్కడ సి అవుట్ అని ఇక్కడ తీసుకున్నాం కదా, ఇది వచ్చేసి మనకి సెమీ కాలన్ తోనే ఎండ్ అయింది. అట్లాగా మనకి ఏదైనా సరే స్టేట్మెంట్ C++ సెమీ కాలన్ తోనే ఎండ్ అయినట్టు అనమాట. లేకుంటే అది ఎండ్ అవునట్టు అక్కడ మనకి ఎర్రర్ వచ్చేస్తుంది అనమాట. కాబట్టి సెమీ కాలన్ అనేది కంపల్సరీగా తీసుకోవాల్సిందే. నెక్స్ట్ లైన్ 6 రిటర్న్ 0 ఎండ్స్ ద మెయిన్ ఫంక్షన్. రిటర్న్ 0 అంటే ఏంటంటే మెయిన్ ఫంక్షన్ అనేది ఎండ్ అయింది అని అర్థం అనమాట. అండ్ అలాగే లైన్ 7 వచ్చి ఇది కూడా సేమ్ మనకి కర్లీ బ్రేస్ అనేది మనకి ఎండ్ చేస్తే మనకి మెయిన్ ఫంక్షన్ అనేది ఎండ్ అయినట్టు అనమాట. రెండింటికి కూడా సేమ్ అదే అర్థం కానీ రెండు కూడా తీసుకోవాలన్నమాట ఖచ్చితంగా. మెయిన్ ఈ కర్లీ బ్రేసెస్ అంటే ఖచ్చితంగా మీరు ఎండ్ చేయాల్సిందే, లేదంటే మనకి ఎర్రర్ అయితే వస్తుంది అనమాట. సో ఇది మనకి C++ యొక్క సింటాక్స్ అన్నది మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఈ వీడియో అనిపించిందని కింద కామెంట్ చేయండి. నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా ఈ వీడియో షేర్ చేయండి. అలాగే మీరు కనుక మన ఛానల్కి ఇంతవరకు సబ్స్క్రైబ్ అవ్వకుంటే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి. వీడియో పెట్టగానే మీకైతే నోటిఫికేషన్ వస్తుంది అనమాట. సో ఇది థ్యాంక్ ఫర్ వాచింగ్. జై హింద్.